నమస్తే అన్న అందరికీ నమస్కారం. క్యాన్సర్ వ్యాధి అనేది వస్తే కానీ దాదాపు మరణించినట్లే అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే చాలా మంది దానికి సంబంధించిన రోగానికి సంబంధించిన చికిత్స ఖర్చులు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేక చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే కువైట్ లోని ప్రవాసులు కూడా క్యాన్సర్ వస్తే కానీ మందులు కొనాలన్నా చికిత్స చేయించుకోవాలన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారికి కువైట్ దేశం శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే అలీ అబ్దుల్ వాహబ్ ఆల్ ముతావా కమర్షియల్ కో స్విస్ ఆరోగ్య సంస్థ హాఫ్మన్ లా రోచే నుంచి అధునాతన క్యాన్సర్ మందులను అందించడానికి కువైట్ సొసైటీ ఫర్ కేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ తో తన యొక్క భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ చొరవ కువైట్ లోని ప్రవాస క్యాన్సర్ రోగులలో తమ యొక్క జీవితాలపైన ఆశలు కలిగించడానికి మరియు లింఫోమా చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి తెలిపారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ గారు మరియు ఏఏడబ్ల్యూ చైర్మన్ మరియు సిఇఓ ఫైసల్ అలీ ఆల్ ముతావా గారు కేఎస్సిపిపి చైర్మన్ మహ్మద్ ముబారక్ ఆల్ ఒతైబీ గారి మధ్య జరిగిన సమావేశంలో ఈ యొక్క భాగస్వామ్య ఒప్పందం జరిగిందని చెప్పేసి, అలాగే ఏఏడబ్ల్యూ యొక్క ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క ఒప్పందం పైన సంతకం చేశారు. గల్ఫ్ ప్రాంతీయ మేనేజర్ డాక్టర్ అహ్మద్ తౌఫిక్ తో సహా రోచే నుంచి ప్రతినిధి బృందం మరియు డాక్టర్ అలీ ఆబు గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ఒప్పందం పైన సంతకం చేయడం పట్ల మేము సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలిపారు. క్యాన్సర్ యొక్క క్లిష్టమైన కేసులకు సంబంధించిన ఖర్చులను భరించలేని ప్రవాస రోగులకు చికిత్స అందించడానికి మరియు తాజా ఔషధాలను మేము అందిస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళ యొక్క జీవితాలలో ఒక వెలుగు తీసుకుని వస్తామని చెప్పి, మానవతా చర్యలలో భాగంగా రోగుల బాధలను తగ్గిస్తామని చెప్పేసి ఆయన తెలిపారు. ఏది ఏమైనా సరే కువైట్ దేశం యొక్క ప్రతినిధులు ఇటువంటి సమావేశాన్ని నిర్వహించి ప్రవాస రోగుల గురించి ఆలోచించి వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపుతామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషకరం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.